ఓం శాంతి. ఇప్పుడు మనకి దీపావళి నడుస్తుంది కనుక నాగల చవితి వరకుని. అయితే దీపావళికి నాగల చవితికి కూడా యాదగారులు ఏంటంటే, మనకు తెలుసు ముందు నరకాసుని చంపుతాం, తర్వాత సత్యం వస్తుంది, అదే దీపావళి అన్నమాట. తర్వాత 5 రోజుల తర్వాత నెక్స్ట్ వచ్చేది నాగల చవితి. ఈ నాగల చవితికి మనం ఏం చేస్తామంటే, మన అందరికీ తెలిసిందే, అందరూ సేమ్ ఇవన్నీ తీసుకెళ్ళి పొట్టలో పాలు వేయడం, గుడ్డు వేయడం, మరి ఏటేటి ఉన్నాయి ఎవరేవో పిండి పదార్థాలు తయారు చేసి తీసుకెళ్తారు. ఇక్కడ మన ఇంటి దగ్గర మొదలు పెడతాం. సో ఇక్కడ ఏంటంటే దేనాచారం అంటే అప్పటికి ఇప్పటికి నడుస్తుంది. మనం ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, దినవారం కదా అన్నీ తీసుకెళ్ళి అక్కడ ఏదైతే సమర్పణ చేయాలో ఏవి పెడతాం. సేమ్ బొట్లు అవి పెట్టుకొని నాగల చవితి పల్లె తీసుకొని వెళ్ళి ఆ పల్లె మీద పంచం అది ఏదైతే ఉందో నాగత టవల్ అంటారు కదా, అలాగే ఇటు చనిపోయినప్పుడు టవల్ కప్పుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి మళ్ళీ చూసుకొని వచ్చేస్తాం. సో ఈ ఆచారం ఏంటంటే, ఇది ఇప్పుడు దీపావళి అంటే అప్పుడు ఆచారం ఇప్పుడు ఆచారం కొంచెం డిఫరెంట్గా ఎలా నడుస్తున్నాయంటే, అప్పుడు ఏదైతే మనల్ని ఇప్పుడు నరకాసుని చంపాం కదా, మరి ఆయన దినవారంగానే గుర్తు. దీపావళి అంటే ఆయన దినవారం గుర్తు. మరి దినవారం గుర్తు అయితే నాగల చవితికి వెళ్తున్నా కదా, ఆయన చనిపోయక ముందంతా మనకి శత్రువే, చనిపోయిన తర్వాత మిత్రుడు అయిపోయాడు. ఇప్పుడు చాలామంది అంతే కదా, బాగున్నప్పుడు అన్నా మంచిగా అంటే ఎప్పుడైతే చనిపోయిన రోజు అందరూ కూడా అప్పుడు ఆ ప్రజెంట్లో పొగుడుతారు. ఎటువంటి అయినప్పుడు పొగడాలి, లేకపోతే ఎందుకంటే ఆ కర్మలు మనకి మీద పడతాయి ఎందుకని. అయితే అక్కడ ఏంటంటే మరి అతను శత్రువు కదా, మరి ఎవరైతే ఉన్నారో ఈ నాగల చవితి అందరికి వెళ్ళి ఉన్నారో వాళ్ళ మిత్రులే కదా. ఎవరు చేస్తారు, ఎవరైతే వాళ్ళు బతుకుపోరో ఉంటారో, ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదైతే ఉన్నదో తీసుకొచ్చి తీసుకొస్తారు. మరి ఇక్కడ మనం అంతే కదా, ఎవరైతే ఉన్నామో నాగల చవితిని తీసుకెళ్తూ వస్తున్నాం. ఇవన్నీ పూర్వం నుంచి ఏంటంటే ఈ ఆచార వ్యవహారాలు ఎంతో గొప్పగా ఎంతో మన భారతదేశంలో తయారయ్యే పండగలన్నీ, ఫెస్టివల్ సందర్భాలు అలా సంతోషంగా ఆనందంగా గడుపుకుంటూ వెళ్తున్నాం. ఇవన్నీ ఒక ప్రాసెస్. మరి లైఫ్ అనేది ఒకేలా ఉండదు కదా, నడుస్తూ ఉండాలి, ప్రతిదీ కొత్తగా ఉంటుంది. అదే సత్యుగంలో ఉన్నాయనుకోండి, సత్యుగం ఎలా ఉంటుందంటే సంపూర్ణ సుఖశాంతులతో ఉంటుంది, అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు, యథారాజు తదా ప్రజ, ఇంకా అటువంటి ఏవి ఉండవు, అటువంటి ప్రపంచం మాట సత్యుగం. అయితే ఎలాగంటే ఇప్పుడు మనకు ఉందనుకోండి, మనం చిన్నప్పుడు చూసాం ఎన్నో గేమ్స్ ఆడేవాళ్ళం, అందరికీ తెలుసు. ఏడు పిక్కలాటని, కుంటాటని, కబడ్డీ అని, తర్వాత బాల్ ఆటని, బీప్ సాఫ్, ఇలా అయినాను కాదు ఎన్ని గేమ్స్ అంటే చాలా ఆటలు ఆడుతున్నారు, చాలా గేమ్లు ఆడేవాళ్ళు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏంటైంది, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఆటలేదు. అంటే ఇప్పుడు ఏంటి, కొత్త గేమ్లు వచ్చేసాయి. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా వాట్సాప్లోని మంచి మంచి గేమ్స్, మంచి ఎన్నెన్నో గేమ్స్ పడుతున్నాయి. అయినా ఇక్కడ ఎన్ని గేమ్లు ఆడినా మనసుకు శాంతి సుఖం ఉంటుంది. అదే సత్యుగంలో అయితే అది ఏంటంటే మనం చూస్తున్నాం, మన తర్వాత ఇవన్నీ పాత ఆటలు ఆడుకోవచ్చు, అన్నీ మర్చిపోయి ఇప్పుడు కొత్త ఆటలన్నీ కొత్త ఆటలకు వెళ్ళిపోతున్నాం. ఏదైనా ఇవన్నీ ఆటలన్నీ మనం అలా సత్యుగంలో అన్నీ కొత్త గేమ్స్ మనం చాలా బాగుంటాయి, సంపూర్ణ